స్వాహాకారం నుంచే మొదలు పెడదాం. వారాహి నవరాత్రులు, స్వాహ అమ్మవారి నవరాత్రులు కాబట్టి స్వాహ అనే పదాన్ని ఎంత దగులుబాజీగా నెగిటివ్గా వాడేటువంటి విధానాన్ని ఎట్లా ప్రేక్షకులకు వీలైనన్ని పదాలను మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం. స్వాహ అంటే ఒక యజ్ఞంలో, హోమంలో ఒక దేవుడికి హవిస్సు సమర్పించేటువంటి స్వాహ. ఇంద్రుడికో లేకపోతే అగ్నికో ఎవరికో ఒక స్వాహ చేసేదాన్ని సింపుల్గా వాడు అవినీతి చేస్తాడు, భోజనం చేశాడు అనేటువంటి సరే అట్లీస్ట్ భోజనం చేశాడు 1000 కోట్ల రూపాయలు స్వాహ. సరే ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే వాస్తవానికి పదాలకు ఉన్నటువంటి శక్తిని సార్ పదాల ద్వారా మీరు ఒక అభిప్రాయాన్ని సృష్టించవచ్చును, ఒక ఇంప్రెషన్ని సృష్టించవచ్చు. ఎందుకంటే పదం అనేది ఒక చిత్రాన్ని గీస్తుంది, ఒక మానసిక మెంటల్ మ్యాప్ని గీస్తుంది. మీకు ఒక 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 పేరుతో ఒక పదాన్ని కనుక ముడిపెడితే సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నటువంటి పదము మీరు కనుక వాడినప్పుడు ఆయనకి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఆ సిగరెట్ అలాగా వేసుకుంటున్నటువంటి వాడు, ఇలా కొట్టగానే ఆ చూయింగం వచ్చి నోట్లో పడ్డవాడు, ఈ ఇమేజ్ వస్తుంది. కాబట్టి పదం అనేది ఒక చిత్రాన్ని గీయగలుగుతుంది. దీనిని బహుశా తెలుగు జర్నలిజమే కాదు, ప్రపంచ జర్నలిజం మొత్తం మీద కూడాను ఈ పదాలను ఎట్లా సమర్థవంతంగా వాడాలి అన్న దాని మీద చాలా పరిశోధన జరిగినట్టుగా అనిపిస్తుంది. మీకు ఇటువంటి అనేక పదాలు, విశేషణాలనండి లేకపోతే ఇటువంటివి వాడటం ద్వారా రాంగ్ ఇంప్రెషన్ సృష్టించేది, లేకపోతే వాళ్ళు కోరుకున్న రీతిలో ఇంప్రెషన్ సృష్టించేది. ఉదాహరణకి మీకు తాజా ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఫ్రాన్స్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫ్రాన్స్లో ఒక ఫేజ్ ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఫ్రాన్స్ ఎన్నికల్లో మెరీన్ లీ పెన్ గెలుస్తోంది. ఈవిడని ఈరోజు మీరు కనుక మీడియా కనుక చదివి చూస్తే, ఇంగ్లీష్ మీడియాలో చూస్తే ఫార్ రైట్ లీడర్ అని రాస్తున్నారు. ఫార్ రైట్ లీడర్ మెరీన్ లీ పెన్ అని అంటున్నారు. సో ఫార్ రైట్ కనుక మెరీన్ లీ పెన్ అయితే రైట్ ఎవరు? రైట్ అంటే దక్షిణ పక్షము, రైట్ కన్నా ఇంకా కొసకి వెళ్ళినటువంటి వ్యక్తి మెరీన్ లీ పెన్ అయితే, ఫార్ రైట్ ఆమె అయితే రైట్ ఎవరు? మీడియాలో మీకు రైట్ ఎవరు అన్నది చెప్పడం లేదు. ఇటువైపు మళ్ళీ లేబర్ అని లేకపోతే లెఫ్ట్ లిబరల్ అని రకరకాల పదాలు వాడుతున్నారు. ఈ రైట్ ఎవరో చెప్పకుండా ఆమెని ఫార్ రైట్ అని ముద్ర వేయటం అంటే అతి దక్షిణ పక్ష చిన్న పదం ద్వారా వాళ్ళు ఆమెని ఒక ఛాందసవాది, మూఢవాది అన్నటువంటి ఇమేజ్ చేస్తున్నారు. ఆమెకి ప్రజలు ఓటేస్తున్నారు. ఆమె ఎన్నికల్లో గెలుస్తోంది, గెలిచినా కూడాను ఆమె మీద అతి దక్షిణవాది అన్నటువంటి చిన్న పదం ద్వారా అన్నమాట. అసలు మెరీన్ లీ పెన్ విషయంలో ఫ్రెంచ్ రాజకీయాల్లో రైటిస్టులు ఎవరు అన్నది ఇంతమటుకు స్పష్టం కాలేదు. లీ పెన్ ఏమంటోంది? ఫ్రాన్స్లో ఫ్రెంచ్ ప్రజలకు పెద్దపీట వేయాలి, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి, వాళ్ళ కల్చర్ని కాపాడాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జీవించవచ్చు కానీ ఇక్కడ జీవన విధానాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా ఫ్రాన్స్కి సంబంధించి ఆర్థిక విధానాల్లో యూరోపియన్ యూనియన్తో కలవటం కన్నా కూడా మేము మా ఫ్రెంచ్ ప్రయోజనాల్ని ముందు కాపాడుకుని తర్వాత యూరోపియన్ యూనియన్ ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత బయట. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ షీ సేయింగ్. కానీ ఫార్ రైట్ అనేటటువంటి ముద్ర పడేటప్పటికీ ఆమె మొత్తము రాజకీయాలకు ఒక రంగు, ఒక చిన్న పదం ద్వారా మీరు వేసేస్తున్నారు. మన దేశంలో కూడాను బీజేపీకి నరేంద్ర మోదీ రావడానికి ముందు నుంచే ఒక పదం వాడేవాళ్ళు, మీరు గమనించే ఉంటారు. హిందూ నేషనలిస్ట్, హిందూ జాతీయవాదులు. ఈ హిందూ నేషనలిస్ట్ అన్న పదం ఉంది కదండి, ఈ పదం వెనక రాజకీయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేషనలిస్ట్ అంటే మన దేశంలో జాతీయవాది, దేశం గురించి ఆలోచించేవాడు, దేశభక్తుడు. ఇది వెస్ట్లో నేషనలిస్ట్ అంటే తిట్టు. ఎందుకంటే హిట్లర్ నేషనలిస్ట్. హిట్లర్ ఎప్పుడైతే నేషనలిస్టో ఎవడి మీద నేషనలిస్ట్ అని పెట్టి ఎవరినైతే నేషనలిస్ట్ అంటామో వాడు హిట్లర్తో సమానము అన్నటువంటి భావన కలుగుతుంది. సో మెంటల్ పిక్చర్ ఒకటి పెయింట్ చేసేశారు. హిందూ నేషనలిస్ట్ అంటే కేవలము హిందువులు మాత్రమే ఉండాలి, హిందువుల ప్రయోజనాలు మాత్రమే కాపాడాలనేటటువంటి హిట్లరైట్. ఇప్పుడు వాడి దగ్గర నుంచి వాడు పోస్తే ఇట్లా మోచేయి పట్టి తాగేటటువంటి వాళ్ళు ఎవరు, వాడి మోచేతి నీళ్లు తాగే వాళ్ళు మన దేశంలో ఉంటారు కదా, వాళ్ళు కూడాను
ఫ్యాసిస్ట్ 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 అంటున్నారు. అవును. కాబట్టి ఒక పదము మీరు రాయటం వల్ల ఒక పదం వెనక రాజకీయం మీరు అర్థం చేసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ పదాలు ఉట్టిగా రాలేదు. మీరు స్వాహ కానీ, కుంభకోణం కానీ, లేకపోతే నైవేద్యం కానీ, లేకపోతే షఠగోపం కానీ, ఇటువంటి అనేక పదాలు, ఒక 70-80 పదాలు ఏమవుతున్నాయి, ఈ పదాలను తీసుకుని రావడం వెనుక మంగళం పాడారు, మంగళం పాడటము, ఇవన్నీ కూడాను సర్వమంగళం పాడారు, మంగళం పాడారు, షఠగోపం పెట్టారు, పంగనామాలు పెట్టారు. ఈ పదాలన్నిటి వెనుక ఏంటంటే గ్రాడ్యువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఒక మెంటల్ పిక్చర్ని పెయింట్ చేయటం. అంతే. ఈ మెంటల్ పిక్చర్ని పెయింట్ చేసే ప్రక్రియ వెస్టర్నర్స్ స్టార్ట్ చేశారు. ప్రొపగాండా మీద వాళ్ళు చాలా అధ్యయనం చేశారండి. కొన్ని పడికట్టు పదాలను 1940s 30s నుంచే ప్రొపగాండా మీద వెస్టర్న్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ చేసినటువంటి రీసెర్చ్, అమోఘమైనటువంటి రీసెర్చ్ చేశారు. చేసిన తర్వాత పదాలను ఎలాగ సమాజంలోకి తీసుకుని రావాలి, ఆ పదాలను ఎలా ప్రాచుర్యంలోకి తీసుకుని రావాలి, కొన్ని ఐడియాస్ని సొసైటీలోకి ఎలా తేవాలి. సో ఈ రకంగా ఐడియాలను తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ 1940s 1930sలో మొదలైంది. కాబట్టి వాళ్ళు మనకన్నా చాలా ముందున్నారు. అందుకని ఈ పదాలు వాళ్ళకు వస్తున్నాయి.